ఆ రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ అప్పుడు రాసినటువంటిది. ఏమని రాశాడు? ఈ ప్రజల్ని, ప్రజాభిమానులని, ప్రజా ఉద్యమకారులని ధ్వంసం చేసి రైతాంగానికి నష్టం తెచ్చే పరిస్థితిలో ఏ ఒక్కటి కూడా అమలు జరగట్లేదు కనుక ఆ సంఖ్యలో మనము ఆ మీటింగ్ పెట్టుకుంటూ వచ్చాం. ఎప్పుడు కూడా ఆ మీటింగ్ పర్మిషన్ తీసుకోలేదు. ఇటీవల ఆదివాసీల హక్కుల హననాన్ని వ్యతిరేకిస్తూ, ఆదివాసుల్ని చంపేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆదివాసీల హక్కులను ఒక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి అనడానికి అనేక ఉదాహరణలు మేము చూపించగలుగుతాం. ఒకటి, బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చినప్పుడే మొదటిసారిగా ఈ దేశంలో ఆదివాసుల మీద హంటింగ్కి వ్యతిరేకంగా చర్చ తీసుకొచ్చిండు 1851లో. ఆ తర్వాత అనేక ఉద్యమాలు జరిగిన తర్వాత శ్రీకాకుళ ఉద్యమంలో రక్తం ఒడిపిన తర్వాత 170 యాక్ట్ వచ్చింది. 96లో పెసా చట్టం వచ్చింది. 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చింది. కానీ వేటిని అమలు జరపకుండా పెసా చట్టం ప్రకారం వీటి ప్రకారం కలెక్టర్లకు కూడా అనుమతి లేదు, గ్రామసభ తప్ప. కానీ అలాంటి గ్రామాలని ఇవాళ ఆక్రమించుకొని వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజాలని కొట్టేయడం కోసం, బహుళజాతి కంపెనీలకు అమ్మేయడం కోసం చాలా కుట్రలు చేస్తూ వాళ్ళని బలపరిచే వాళ్ళని హత్య చేస్తూ ఉన్నారు. ఈ కంగారు పేరుతో 600 మందిని హత్య చేయడం అందులో భాగమే అనే విషయాన్ని కూడా మనం గమనించాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. పౌర ప్రజాస్వామిక హక్కులన్నీ ఏవీ అమలు జరపలేదు. ఈ మీటింగ్ జరుపుకోవడానికి కూడా అనుమతి ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెట్టారు. లోపల మీటింగ్ వాడికి అవసరం లేదు. బయట ఊరేగింపు లేదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే వేరు. ఆ లోపల జరిగే మీటింగులకు కూడా మా అనుమతి ఉండాలని వచ్చి పోలీసులు లోపల కూర్చోవటం ఎలాంటి ప్రజాస్వామ్యం ఆలోచించండి. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళు, చట్టాన్ని అతిక్రమిస్తున్న వాళ్ళు ఎదుటి వాళ్ళని మాత్రం అంటున్నారు. కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ హక్కుని 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్లో ఉన్న హక్కుని వేటిని అమలు జరపని ఈ పరిస్థితికి వ్యతిరేకంగా కొట్లాడుతుంటే పోట్లాడే వాళ్ళని మాట్లాడని అంటున్నారు. కొట్లాడే వాళ్ళు ఇవాళ మేము మాట్లాడతాం, శాంతికి వస్తామని చేస్తే శాంతి చర్చలు వద్దంటున్నారు. మేము కాల్ చేస్తామంటున్నారు. కాల్ చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఉందా? మేము డేట్ పెట్టి కాల్ చేస్తారని హోమ్ మినిస్టర్ ప్రకటించడం ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం అనే విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఇలాంటి తప్పుడు పద్ధతులు మానేసి ఇప్పటికైనా చర్చలు జరపాలని, ఒకవైపు ప్రపంచంలోనే అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి.
సీజ్ ఫైర్ అంటున్నారు, అదంటున్నారు, కొట్లాడుతున్నారు, ప్రజల మీద దాడులు చేస్తున్నారు, ప్రజలు చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేలాది మంది పిల్లల్ని చంపేసిన దౌర్భాగ్యం ఇవాళ మన ముందు ఉన్నప్పుడు మన దగ్గర అట్లాంటి వందలాది మంది ఆదివాసులను చంపుతున్న ఈ పరిస్థితికి పోలిక ఉంది అనే విషయాన్ని కూడా గమనించి మనం అందరం కూడా ప్రజాస్వామికవాదులందరూ ఉద్యమంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. సాదినేని వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, కేంద్ర కమిటీ. ఆల్రెడీ ఇంతకుముందే వాళ్ళు తీసుకొచ్చారు, అడవి హక్కుల సంరక్షణ చట్టం అని తీసుకొచ్చారు. దాంట్లో చాలా లడ్స్కులు తీసుకొచ్చి అమలు జరపడానికి ప్రయత్నం చేశారు. దానికి కూడా వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కాగారుపేట ఇంతకుముందు కూడా చాలా చేశారు. ఇంతకుముందు 2-3 దఫాలుగా వనవాసి అని అదని ఇదని అనేక పేర్లతోటి మరి సల్వాదుడు మరి ఇంకోటని చేశారు. మన ప్రాంతంలోకి వేలాది మంది వచ్చి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు పక్క రాష్ట్రాల నుంచి. ఎందుకు అంటే అక్కడ బతకలేని పరిస్థితి కల్పించారు. ఇవాళ ఆ మాత్రం కూడా బతకడానికి కూడా వీలు లేదని చంపేస్తూ వాళ్ళందరినీ ఖాళీ చేసి ఈ చట్టం ఏమి అమలు లేకుండా వాళ్ళ కాళ్ళ కింద ఉన్నా, వాళ్ళ భూమి కింద ఉన్నా, వాళ్ళ గుట్ట కింద ఉన్నా, వాళ్ళ పోడు కింద ఉన్నా, వాళ్ళ ఇంటి కింద ఉన్న ఖనిజాల్ని కాజేయాలనే కుట్ర. రోడ్లను ఎక్కడేస్తున్నారు? 6 లైన్ల రోడ్లని, గుట్టల మీద 6 లైన్ల రోడ్లు వేశారు. ఇవాటికి ఆదివాసీ బిడ్డలకి జబ్బు చేస్తే కావిళ్ళు మోసుకొసుకుంటున్నాం. కానీ రోడ్లు మాత్రం 6 లైన్ల రోడ్లు ఎవరి ప్రయోజనం కోసం? అక్కడ సైకిల్ మోటార్లు ఉన్నాయా? ఏమున్నాయి? సైకిళ్ళు ఉంటాయి మహా ఉంటే. మరి అలాంటి చోట 6 లైన్ల రోడ్లు ఎవరి ప్రయోజనం కానరాటలే. మరి చిన్నపిల్లతోటి ప్రారంభించారు. కగారు మొదలేసిన మొదటి రోజే చిన్నపిల్లని చంపేశారు. ఆ చిన్నపిల్ల ఏ మావోయిస్టు ఏ తిరుగుబాటు చేసిందని చెప్పారు. అనేక మంది మహిళల్ని రేప్ చేస్తున్నారు, ఇష్టారాజ్యంగా చేస్తున్న పరిస్థితి. ఇది దేనికి నిదర్శనం? అందుకే ఇట్లాంటి వాటన్నిటినీ ప్రజాస్వామికవాదులు మానవతా హృదయంతో కూడా ఆలోచించి ఖండించాల్సిన ఒక ప్రత్యేకమైన స్థితి ఉందని గమనిస్తూ, అందుకే శాంతి చర్చలు జరపండి, ప్రజల్ని చంపొద్దు అని మేము కోరుతా ఉన్నాం. ఆ శాంతి చర్చల కోసం డిమాండ్ చేస్తూ ఉన్నాం.